ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా మీరు అవుతారని ముందు ఎక్స్పెక్ట్ చేశారా? రావాలని కోరుకున్నాను కానీ అవుతాను కానో అది లలాటలకి. అంటే ఇలా ఎందుకు అడగాల్సి వస్తుందంటే గవర్నర్ కోటాలో అప్పుడు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉన్నప్పుడు మీ అప్లికేషన్ ఫార్వర్డ్ కాలేకపోయింది. సో అప్పుడు మరి మీ గురువు గారు కోదండరామ్ గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయ్యారు. మీరు ఆ తర్వాత ఇంకా అవకాశాలు ఉన్నాయనుకున్నారా, వదిలేసుకున్నారా? అట్లా ఏం లేదు. అంటే గవర్నర్ కోటా, నేను ఇప్పటికీ గవర్నర్ కోటాది ఐఎమ్ ఫైటింగ్ ఇన్ సుప్రీం కోర్ట్. అది గవర్నర్ చేసింది తప్పు. తర్వాత తదనంతరం పరిణామక్రమంలో జరిగినటువంటి 2 నియామకాలు కూడా తప్పు అని చెప్పని కోర్టు స్పష్టమైన తీర్పు వస్తుందని నమ్ముతా ఉన్నాను. బట్ ఇది కేసీఆర్ గారు పెద్ద మనసుతోటి ఒక కీలకమైనటువంటి సందర్భంలో కౌన్సిల్లో ఉంటే వాయిస్ బాగుంటుంది అనుకున్నారు, లేకపోతే ఇన్నేళ్ళు తెలంగాణ ఉద్యమంలో పనిచేసినారు కాబట్టి ఒక సముచితమైన స్థానం ఇవ్వాలా అని చెప్పని అనుకున్నారు. కేసీఆర్ గారు పెద్ద మనసుతోటి ఆదరించి నాకు ఈ పదవి కట్టబెట్టినారు. కాబట్టి ఐ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. అయితే ఇదేదో గ్రేట్ అకాంప్లిష్మెంటు అట్లా ఏమనుకోవట్లేదు. ఇది ఒక బాధ్యత, పెద్ద బాధ్యతగా భావిస్తూ ఉన్నాను. దీంతో ఇంకా పెద్ద ఎత్తున ప్రజలకు సేవ చేయగలటానికి కానీ, ఇంకా బలమైన గొంతుతో చట్టసభల వేదికగా కూడా ప్రజల పక్షాన, అట్టడుగు వర్గాల పక్షాన హక్కుల పోరాటం చేయడానికి, ప్రజా సమస్యలు లేవనెత్తడానికి ఒక సాధికారత ఈ గొంతుకు లభించింది అని భావిస్తూ ఉన్నాను. సో అది కేసీఆర్ గారుకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. వారి ప్రేరణ, వారి ఆలోచనతోటి ఈ పదవి వచ్చిందని భావిస్తాను.